మాజీ మంత్రి ముద్రగడ కన్నుమూశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిషేధ చేయాలనుకున్న ఇప్పటికే ప్రముఖులందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తెలియని లోటని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి శ్రీరామూర్తి. సో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ముద్రగడ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏదైనా మెరుగుపడి వస్తారేమో అని అందరూ ఆశించారు. బట్ ఈ విధంగా జరగడం చాలా విచారకరం. ఇప్పుడు జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు? సతీష్, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూయటంతో మొత్తం గోదావరి జిల్లాలే కాదు రాష్ట్రంలో ఆయన అభిమానులంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. చాలా విషాద స్థాయిలు ఆయన స్వగ్రామం కిర్లంపూర్లో చోటు చేసుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకి ఎనలేని అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఏదైతే సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్యాన్సర్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులతోటి చికిత్స పొందుతూ గత నెల రోజులుగా అక్కడే ఉన్నారు. సింధు హాస్పిటల్లో ఆయన ఒక గంట క్రితం ఆయన కన్నుమూశారు. దీంతో మొత్తం ఆయన అభిమానుల కుటుంబ సభ్యులు చాలా దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి, మొత్తం విషాద స్థాయిలన్నీ కూడా అలుముకున్న పరిస్థితి. ఈ రాత్రికి సింధు హాస్పిటల్ నుంచి ఆయన బతుకాయన్ని ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి, స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఒకసారి ముద్రగడ పద్మనాభం గురించి చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, ఆయన కాపు ఉద్యమంలో పోషించిన పాత్ర కావచ్చు, రాజకీయాల్ని ఒక విలక్షణంగా ఆయన నడిపించిన తీరును చూడవచ్చు. దేన్నైనా సరే ఒక అనుకున్న ఏదైనా ఒక విధానం ఉందంటే, ఒక మాట ఉందంటే దానికి కట్టుబడి ముందుకెళ్ళిపోయే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన మనసు చూరుకున్న పరిస్థితి. మొత్తం రాష్ట్రంలో కాపు ఉద్యమాన్ని, కాపులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే కార్యక్రమాలు అనేకం చేశారు. ఆయన 1988లో ఇక్కడ ముద్రగడ కిర్లంపూడి ఆయన సొంత నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉత్తర కంచిలో ఒక ఎస్సీ బీసీకి సంబంధించిన కొంతమందిని పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారనే సమాచారం తెలియగానే తన అనుచరులను తీసుకెళ్లి వారు నిర్బంధించారని తెలియగానే ఆయన అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుని అక్కడ చెప్పినప్పటికీ కూడా, ఆయన మాట్లాడినప్పటికి కూడా వారిని వదలకపోవడంతో అదే స్టేషన్ ఎదుట ఆమరణ నిరాదీక్ష చేసి 5 రోజుల పాటు ఆయన దీక్ష చేయడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముద్రగడ పద్మనాభం అంటే ఎవరు అనేది ఒక్కసారిగా వెలుగు చూసిన పరిస్థితి. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన కాపు నాయకులు, నేతలు, అలాగే అభిమానులు కూడా ఉత్తర కంచికి దారి తీయటంతో పెద్ద ఉద్యమం అప్పుడు లేచింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్పందించి ఉత్తర కంచిలో ఎవరైతే పోలీసులు నిర్బంధించారో వారిని వదిలిపెట్టడం, అప్పుడు ఆయన ఆమరణ నిరాదీక్ష నిర్వహించడం లాంటి చర్యలతోటి ఆయన ఉద్యమ పోరాటం కూడా మొదలైంది. ఆయన ఎన్టీ రామారావు క్యాబినెట్లో పనిచేస్తుండగా తను నిర్వహిస్తున్న శాఖలో చిన్న పొరపాటుకి ఆయన వ్యతిరేకించి, అంటే తన శాఖని తను కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నారు అన్న మాటకి ఆయన విభేదించి అలిగి ఆయన అప్పటికప్పుడు రాజీనామా చేసి వచ్చి కిర్లంపూడిలో ఉండిపోయారు. ఆయన నివాసంలో కొన్నాళ్ళ పాటు ఎవరు సిఫార్సులకు రావద్దని కూడా లేఖ పెట్టి ఆయన ఒక నిజాయితీగా వ్యవహరించిన నాయకత్వం నడిపిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం వ్యవహరించారు. ఆయన మొదట్లో వారి తండ్రి 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ పత్తిపాడు నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించారు. 63-67 సంవత్సరాల్లో వాళ్ళ తండ్రి వీరరాఘవరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన అకాల మరణంతో రాజకీయాల్లోకి ముద్రగడ పద్మనాభం గారు ప్రవేశించారు. ముద్రగడ పద్మనాభం గారు ప్రవేశించిన తర్వాత 1978లో ఆయన జనతా పార్టీ తరఫున తొలిసారిగా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఎన్టీ రామారావు గారు ఆయన ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించడంతో పార్టీలోకి వచ్చి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మంత్రిగా కూడా పనిచేసిన నేపథ్యం. అయితే ఉత్తర కంచి ఉద్యమం తర్వాత ఆయన
1992-93లో కాపు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకి స్కాలర్షిప్లు కావచ్చు, స్కూల్లో రిజర్వేషన్లు, విద్య సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ఉద్యమం చేశారు. అప్పట్లో దీక్ష చేపట్టడంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఆయన జీవో విడుదల చేసి అప్పుడు ఉద్యమాన్ని ఆ దీక్షను కూడా విరమింపజేశారు. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఆ కిర్లంపూడిలోనే భారీ బహిరంగ సభ లక్షల మందితో నిర్వహించి ఆయనకి సత్కారం కూడా చేశారు. అంతకుముందు రావులపాలెంలో కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఇట్లాగా చూసినట్లయితే కాపు ఉద్యమంలో ప్రతి అడుగడుగు కూడా ఆయన కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ నుంచి బీజేపీ అంటే తరపున కృష్ణరాజుకి మద్దతు ఇచ్చి గెలిపించారు ఎంపీగా. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆయనే ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉంది. అయితే పత్తిపాడులో 1995లో ఆయన ఓటమి చెందిన తర్వాత అక్కడి నుంచి నేను మళ్ళీ పోటీ చేయను అని చెప్పేసి ఆయన ఒక శపథం చేశారు. ఆ శపథం ప్రకారం చాలా కాలం ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నారు. తర్వాత స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇక్కడ పిఠాపురం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఆయనే నిర్ణయించుకుని ఆయన రాజకీయాల్లో రాణించడం, అలాగే రైతులకి సంబంధించిన ఉద్యమాల మీద కూడా ఆయన అనేక దీక్షలు పోరాటాలు చేసిన పరిస్థితి. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం ఆయన సొంత సామాజిక వర్గం కంటే బీసీ ఇతర ఎస్సీ సామాజిక వర్గం ఆయనకి ఎన్నంటి ఇప్పుడు కూడా ఉండేవారు. ఏ ఉద్యమం అని చెప్పినా సరే వారే వెనకుండి ఆయన నడిపించేవారు. ఆయన కాపు ఉద్యమం 2016 ఆగస్టులో చేపట్టిన ఉద్యమంలో ఇక్కడ ఏదైతే ఆయన పాదయాత్ర చేసేందుకు అమరావతి దాకా నిర్ణయం తీసుకున్నప్పుడు పోలీసులు ఆయన్ని నిర్బంధించి బాగా హింసపెట్టిన పరిస్థితుల్లో కూడా ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు. వారి కుటుంబ సభ్యులు కూడా పోలీసులు దెబ్బలు తిన్నారని చెప్పేసి ఆయన చాలా కాలం నిర్వేదంతో కూడా ఆవేదనతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా లేఖలు రాసిన పరిస్థితి ఉంది. ఇలా అనేక కోణాలు ఆయన జీవితంలో చూసిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఉద్యమం నేపథ్యంలో తునిలో ఏదైతే ఒక కాపు రిజర్వేషన్ పోరాట ఉద్యమాన్ని చేపట్టి అక్కడ లక్షలాది మంది తరలివచ్చినప్పుడు తునిలో వీకొత్తూరు దగ్గర కొబ్బరి తోటలో ఈ సభని ఏర్పాటు చేశారు. అప్పుడు రోడ్లు, రైల్వేలు, రైల్వే రోకోలకి ఆయన ఒక్కసారిగా పిలుపునివ్వడంతో మొత్తం కాపు సామాజిక కార్యకర్తలందరూ కూడా వెళ్ళి రైల్వే ట్రాక్ మీద రాస్తారోకో చేయటం, అప్పుడు ఒక రత్నాచల ఎక్స్ప్రెస్ కూడా దగ్ధం కావటం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకొని ఆయన ఆ ఘటనలో కేసులు కేసులు పెట్టినప్పుడు కూడా ఆయన ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని కేసుల్ని ఈ మధ్యలో కొట్టివేశారు. ఇంకా కొన్ని కేసులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీకి ఆయన లొంగకుండా ఆయన నిదానమే విధానం కింద రాజకీయాల్లో వెళ్ళడం నేర్చుకున్నారు. ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పేసి కొన్ని ప్రధాన రాజకీయ పక్షాలు కూడా అంటే బీజేపీ కూడా ఒక దశలో ఆయన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది. అయినప్పటికీ కూడా ఆయన ఆ విధంగా వెళ్ళడానికి ఎక్కడా ఇష్టపడలేదు. అయితే చివరి రోజుల్లో 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన చిన్న కుమారుడు గిరిబాబు పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం ఉన్నారు. అయితే పిఠాపురంలో 2024లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా పోటీ చేసి ఆయన ఛాలెంజ్ చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడికి గెలిస్తే తన పేరు మార్చుకుంటానని, అదేవిధంగా కూడా పట్టుదలతో తన పేరును పద్మనాభం రెడ్డిగా ఆయన పేరు మార్చుకుని గెజెట్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన గెజెట్ ఆయన పేరు ఏది కూడా పద్మనాభం రెడ్డి కిందనే వస్తుంది. అంత శ్రీరామూర్తి ప్రస్తుతం మీరు లైన్లో ఉండి ప్రస్తుతం మనతో పాటు జనసేన తోట త్రిమూర్తి గారు ఎమ్మెల్సీ.